నేను ప్రస్తుతం శ్రీ వైద్య వీర రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో ఉన్నాను. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి అమావాస్య రోజున ఇక్కడ బెల్లము, ఉప్పు, మిరియాలు అసలు ఆ ఆచారం అనేది ఎలా మొదలైంది, ఎందుకు మొదలైందో మనము ఇక్కడున్న పూజారి గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను ప్రస్తుతం శ్రీ వైద్య వీర రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో ఉన్నాను. ఈ దేవస్థానాన్ని వేమల శెట్టి దేవస్థానం అని కూడా అంటారు. ఇది దర్గామిట్టులో రామ్నగర్లో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం త్రై అమావాస్య నాడున ఇక్కడ తిరునాళ్ళు అనేది నిర్వహిస్తారు. ఆ తిరునాళ్ళ రోజున బెల్లము, ఉప్పు, మిరియాలు భక్తులు తీసుకొచ్చి బావిలో సమర్పిస్తూ ఉంటారు. తమ కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. నెల్లూరు నలుమూలల నుంచి ప్రజలు ఆ రోజున ఇక్కడికి విచ్చేసి వాళ్ళ కోరికలు తీర్చుకొని బెల్లము, ఉప్పు, మిరియాలను భక్తులు బావిలో సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి అమావాస్య రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అసలు ఆ ఆచారం అనేది ఎలా మొదలైంది, ఎందుకు మొదలైందో మనము ఇక్కడున్న పూజారి గారిని అడిగి తెలుసుకుందాం రండి. ఈ దేవస్థానం యొక్క పూజారి గారు మనతో ఉన్నారు. ఈ దేవస్థానం యొక్క విశిష్టతను గురించి, ఆ ఆచారం ఎలా మొదలైందన్న విశేషాల గురించి స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి ఎట్లా స్వామి ఈ ఆచారం అనేది ఎలా మొదలైందో మీ మాటల్లో మాకు తెలుపుతారా? ఇది వైద్యరాజ స్వామి దేవస్థానం తల్లి తిరువళ్ళూరులో ఉంది. మనకు సేమ్ ఇదే టెంపుల్ మనకు ఆంధ్రాలో ఎక్కడా లేదు, మన నెల్లూరులో మాత్రమే ఉంది. ఇది అలాగే వేమాల శెట్టి బావి దేవస్థానం అని కూడా అంటాం అనమాట. ఆంధ్రాలో నెల్లూరులో మాత్రమే ఉంది, రామ్నగర్ దర్గామిట్టులో మాత్రమే వెలిసి ఉంది. ఇది సుమారు 400 సంవత్సరాలు పురాతన కాలంలో ఉంటుంది. కాబట్టి ఈ దేవస్థానానికి బాగా ప్రసిద్ధి చెందిన తల్లి. ఈ దేవస్థానంలో మీకు ఉప్పు, మిరియాలు వేసి ఒక బెల్లం గడ్డ వేసి కోరిక పెట్టుకుంటే తప్పకుండా తీరిపోతుంది. ఇది క్రీస్తుపూర్వం పురాతన కాలం నుంచి జరుగుతూ ఉన్నది. ఇక్కడ వేమాల శెట్టి, వేమాలయ్య వీళ్ళు అనమాట, వీళ్ళు ఫౌండర్స్ అనమాట. వీళ్ళ పేరు మీదే ఉందన్నమాట దేవస్థానం అనేది ఉంది. అసలు ఆచారం ఎందుకు మొదలు పెట్టారు, ఏ కోరిక కోసం ఆ ఆచారాన్ని మొదలు పెట్టారు? అది వచ్చేసి వేమాలయ్య, వేమాలమ్మ స్వామి వారు ఇక్కడ బావి తవ్వించారనమాట. క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల క్రితం బావి తవ్విస్తే ఎంతకి నీళ్లు పడలేదన్నమాట. నీళ్లు పడకపోతే అప్పుడు స్వామివారు వాళ్ళని కోరిక మొక్కుబడి పెట్టుకోమన్నారు. బావిలో నిద్ర చేస్తే తప్పకుండా నీళ్లు వస్తాయి అని చెప్పన్నారు. ఆ రోజు రాత్రి త్రయ అమావాస్య రోజు మనం తిరునాళ్ళు చేస్తాం అనమాట. చోళంగి అమావాస్య కూడా అంటాం అనమాట. సంక్రాంతి తర్వాత వచ్చే తిరునాళ్ళు అమావాస్య తిరునాళ్ళు చేస్తాం అనమాట. ఆ రోజు ఏంటంటే స్వామివారు వాళ్ళ కల్లో కనపడి మీరు నిద్ర చేయండి, బావిలో తప్పకుండా నీళ్లు వస్తాయంటే ఆ రోజు రాత్రి నిద్ర చేశారు. నిద్ర చేస్తే ఈ పక్కంతా పొంగిపోయింది నీళ్ళంతా వచ్చేసి బాగా. కాబట్టి ఆ రోజు నుంచి ఏంటంటే మొక్కు ప్రకారం చేసుకుంటూ ఉన్నాం. అలాగే పేరు వచ్చింది అనమాట, వేమాల శెట్టి బావి చెప్పని వచ్చింది. కానీ వాళ్ళు అందులోనే ఉండి జల సమాధి మన కోరికలన్నీ తీరుస్తున్నారు, అందుకని వేమాల శెట్టి బావి అంటున్నాం. ఎట్లా ఉంది స్వామి, ప్రతి సంవత్సరము భక్తుల ఎక్కువ అవుతున్నారా లేకపోతే? విపరీతంగా అవుతున్నారు తల్లి. ఇక్కడ ఆంధ్ర గానీ, తమిళనాడు గానీ, కర్ణాటక గానీ అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. కడప, బెంగళూరు, హైదరాబాద్, ఈవెన్ అమెరికా, ఫారెన్ నుంచి కూడా వస్తారు ఈ తిరణాలకి హాజరవ్వడానికి. తిరణాలకనే కాదు తల్లి, ప్రతి అమావాస్య రోజు ప్రత్యేక అలంకరణ జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది, ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ప్రతి శనివారం కూడా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శనివారం జరుగుతాయి. సో భక్తుల కోరికలు అనేది ఖచ్చితంగా తీరుతాయి. వాళ్ళు ఉప్పు, బెల్లం, మిరియాలు అనేది సమర్పించి దేవస్థానానికి వచ్చిన తర్వాత దేవస్థానంలో పూజలు చేసుకొని ఉప్పు, మిరియాల బలిపీఠం మీద సమర్పించి ఒక బెల్లం గడ్డ బాలో సమర్పిస్తే 100% నమ్మకం అన్నమాట. వచ్చిన భక్తులకి అందరికీ తీరుతా ఉంది, ఖచ్చితంగా తీరుతాయి. ఖచ్చితంగా. ఓకే, అంటే ఎలాంటి కోరికలు కోరుకుంటారు ఇక్కడ? ఎలాంటి కోరిక? విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆయురారోగ్యశ్రాబ్దాలు, వివాహ విషయం, సంతాన విషయం, ఇలాంటి ఏ ఇబ్బంది అయినా కానీ స్వామివారికి వచ్చి మొక్కుబడి పెట్టుకుంటే తొందరగా తీరిపోతుంది. తీరిన భక్తులు మరియు ఇంకొక సంవత్సరం వచ్చి మళ్ళీ వచ్చి వాళ్ళ కోరిక యథావిధిగా మొక్కుబడి తీర్చుకొని మళ్ళీ
ఏదన్నా కోరుకుంటే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. స్వామి గారు ఆలయ సమయం గురించి చెప్తారా? ఈ స్వామివారు వైద్యరాసం దేవస్థానం ఆలయం చేసి భక్తుల కోరికలు తీర్చే కల్పతరు అన్నమాట వైద్యరాసం. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుబడి పెట్టుకుంటే తీరని కోరికంటూ లేదు తల్లి. ఈ ఆలయ సమయాలు వచ్చేసి పొద్దున 6:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా, సాయంత్రం 5:30 నుంచి 7:30 దాకా దేవాలయం. ప్రతి అమావాస్య రోజు మాత్రం పొద్దున 6 గంటల నుంచి 1:30 దాకా ఉంటుంది. అమావాస్య రోజు మాత్రం ప్రత్యేక పూజలు జరుగుతాయి కాబట్టి ఆ రోజు ఎక్కువ సమయం కేటాయిస్తుంది. శనివారం కూడా పొద్దున 6:30 నుంచి 1 గంట దాకా. సో భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి కోరుకున్న కోరికల కోసము ఇక్కడికి వస్తారు. అదేనండి బెల్లము, ఉప్పు, మిరియాలు సమర్పించే బావి ఇదేనండి. మీరు చూస్తున్నారు కదా, ఈ బావిలో త్రై అమావాస్య నాడు తిరుమల రోజు భక్తులందరూ ఇక్కడికి చేరుకొని వాళ్ళు సమర్పిస్తారు. ఇక్కడ బెల్లము, మిరియాలు, ఉప్పు ఈ బావిలోనే ఇందులోనే వేస్తారు. జ్ఞానమం మహాజనగణగానమం చారుక్రమాణమం ద్రానమం ముదవదానమం స్థానమే నమ హరిదానమం తారగానమం పరమేశ్వర హరార మహాదే త్రయంబకమజామహే సుగంధిం పుష్టిభద్రం ముర్భోరవందనాత్. 3 ప్రయత్నాలు చేయండి తల్లి. త్రయంబకమజామహే సుగంధిం పుష్టిభద్రం ముర్భోరవందనాత్ త్వరమిక్షేమ అమృత త్రయంబకమజామహే సుగంధిం పుష్టిభద్రం. 100 సంవత్సరాల క్రితం దేవస్థానంలో బావి తవ్వించారు సార్. తవ్వించిన తర్వాత నీళ్ళు ఎంతకీ పడలేదన్నమాట. 36 వరలు దించున్నాయి, అయినా రాలేదు. అప్పుడు ఏం చేశారంటే స్వామివారికి మొక్కుబడి పెట్టినాయి. ఏంది స్వామి ఇలా నీళ్ళు రాలేదంటే అప్పుడు స్వామివారి కల్లో కనపడి మీరు త్రయ్యమాస రోజు నిద్ర చేయండి బావిలో, తప్పకుండా నీళ్ళు వస్తాయంటే ఆ రోజు రాత్రి నిద్ర చేసి ఇదంతా పొంగిపోయిందనమాట. స్వామివారు అందులోనే ఉండిపోయారు. ఎవరు వేమలమ్మ స్వామివారు అందులోనే ఉండిపోయి బతికే ఉన్నారు, కానీ చనిపోలేదు. కాబట్టి జలసమాధి అందులో ఉండేసి అప్పుడు వచ్చిన భక్తులంతా అడిగితే ఎక్కడ అంటే స్వామివారు లోపలే ఉండేసి మీరు వచ్చిన వాళ్ళంతా ఒక బెల్లంగడ్డ అందులో సమర్పించి మీ మొక్కుబడులు ఏదన్నా ఉంటే పెట్టుకోండి తప్పకుండా తీరిపోతుంది అంటే ఆ రోజు నుంచి ఒక బెల్లంగడ్డ వేసి మొక్కుబడి పెట్టుకుంటే ఆ బెల్లంగడ్డ కరిగే లోపల మీ కోరిక తీరుతుంటుంది. కోరికల భాగం కూడా అంటాం. కాబట్టి మీకు మనసు నిండా స్వామివారిని నింపుకొని ఒక బెల్లంగడ్డ అందులో వేసి ఏ కోరికన్నా పెట్టుకోండి తప్పకుండా తీరిపోతుంది. తర్వాత మీ శక్తి కొద్దీ 3 ఆలయ అకౌంటెంట్ గారు మనతో ఉన్నారు. ఆలయ విశిష్టత గురించి ఆ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఈ ఆలయ విశిష్టత గురించి చెప్తారా? ఇది సరాసరి 650 సంవత్సరాల గుడి అమ్మ ఇది. అప్పుడు స్వయంభూగా వెలిసాడు స్వామివారు. అప్పుడు ఈ ఏరియాలో ఒక వేమాల చెట్టు అని అతను వచ్చాడు, స్వామికి ముక్కున్నాడు. ఇక్కడ నీటి వస్తే లేకపోతే స్వామి స్వప్నంలో కనిపించిన ఆయన ఇది మీకు బావి తవ్వించారు అన్నాడు. బావి తవ్వించాడు స్వామి చెప్పిన ప్రకారము. అయితే వాటర్ పడలేదు ఇక్కడ నీరు. అప్పుడు స్వామి పక్క రోజు స్వప్నంలో కనిపించేసి మీరు ఇక్కడ నిద్రిస్తే పడతాయి అన్నాడు. అప్పుడు వాళ్ళు భార్యాభర్తలు వచ్చేసి బావిలో అంతర్లీనమైపోయారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చేసి అంత తిరిగారు, చూశారు, మంచం కనపడలేదు, తల్లిదండ్రులు కనపడలేదు. అప్పుడు స్వామి ముక్కున్నారు. ఆ రోజు రాత్రి స్వప్నంలో వాళ్ళ తల్లిదండ్రులు కనిపించేసి మీరు మా కోసం అయితే స్వామిలో లీనమైపోయినాం మేము, కాబట్టి మన ఆస్తిపాస్తి ఇవి అన్నీ చెప్పారు వాళ్ళు. అలాగే ఎంక్వైరీ చేసి కరెక్ట్గా ఉంది, మీకు ఏ సమస్య వచ్చినా ఇక్కడ నాకు చెప్పండి, స్వామికి విన్నవించుకొని మనం చేసేస్తాం అన్నారు. అప్పుడు మహమ్మారి జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఇది కలరా మసూచి అట్లా ఊర్లకు కాలం చేస్తున్నారు మనుషులు. ఆ టైంలో స్వామివారు చెప్పారు, ఏం స్వామిని ఈయన చెప్తే అప్పుడు ఏం లేదు, ఈ తీర్థం తీసుకొని చల్లండి తాగండి అని చెప్తే అలా చేస్తుంటే మొత్తం ఊర్లకు మళ్ళీ సేవ్ అయిపోయినాయి. ఇది ఆ నోట ఈ నోట దిగి హైదరాబాద్ నవాబుల వరకు చేరింది. నవాబ్ భార్య గారికి బాగలేకపోతే ఎక్కడ రాజవైద్యులు చూసాని అది నయంగా లేదు. అప్పుడు ఆ నోట తెలిసింది కాబట్టి వాళ్ళు అక్కడికి పోయి తీర్థం చేసుకోని చెప్తే ఈ తీర్థం పోయి స్థాపించేస్తే అప్పుడు నయం అయిపోయింది. అది ఆయన రాజముద్రలో లిఖించేశాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా అట్లా అయితే ఫస్ట్లో ఇది యాక్చువల్గా వైద్య వీరాస్వామిపేట వైద్యానికి చెప్తాను, చాలా చెప్తున్నారు. ఆ తర్వాత క్రమేణా వచ్చేసి అన్ని జబ్బులకు ఇది
ఆరోగ్య సమస్యలే కాకుండా లేదు మానసిక సమస్యలకు లేదు కుటుంబ సమస్యలకు లేదా వివాహ సమస్యలకు ఏది ఉన్నా సర్వ సమస్యలకు నిలమైపోయింది దేవస్థానము. ఇక్కడ కనుక ముక్కొని ఏదైనా కనుక పూజలు చేస్తే కనుక నాకు 100% నయమైపోతాయి. అలాగే వివాహం కానీ వాళ్ళకి కానీ నెక్స్ట్ ఏంటంటే సంతాన సమస్య కానీ ఏది కోరుకున్నా అయిపోతుంది అనమాట. మెయిన్ వచ్చేసి ఆరోగ్యానికి ఫస్ట్, ఆ తర్వాత క్రమేణ అన్ని విషయాలు. ఈ స్థల పురాణం కూడా ఏంటంటే ఈ స్థలంలో చేసిన పూజలు 100% ఫలిస్తాయి. దాతల సహకారం ఎలా ఉంది, భక్తుల ఈ మధ్య ఈ గుడి గత 5 సంవత్సరాల నుంచి బాగా డెవలప్ అయింది. అంతకుముందు సంవత్సరానికి ఒకసారి తిరునాళ్ళలాగా చేస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య అమావాస్య లేకపోతే చోళంగి అమావాస్యలో ఆ దినం స్వామివారికి తిరునాళ్ళలాగా చేస్తారు. అప్పుడు ఎక్కడెక్కడో వచ్చేసి స్వామివారికి మేము వచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ మెయిన్ స్వామికి ఏంటంటే ప్రీతి పొంది ఉప్పు మిరియాలు పోసేసి ముక్కోవాలి. ఆ ముక్కున్న తర్వాత కోరిక తీరిన తర్వాత బావిలో బెల్లం వేయాలి. ఎందుకంటే వేమాల్సింది వాళ్ళు శాంతించేదానికి. అలాగే ఏంటంటే బావిలో బెల్లం ఎప్పుడైనా ముక్కులు తీరిన తర్వాత కొందరికి ఏంటంటే ముక్కులు తీరిన రాలేకపోతారు సమస్యలు తీరిన తర్వాత, అప్పుడు చిడిచిడిగా ఉంటుందని ముందుగానే ఒక గడ్డ ముందు బెల్లం ఏమని చెప్తాము. ఆ కోరిక తిరిగి వాళ్ళు ఎంత అనుకుంటే అది ఖచ్చితంగా వేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ అట్లా మొత్తం మంది ఛానల్స్ వస్తున్నాయి కదా. ఈ మధ్య మొన్న ఫిబ్రవరి 9వ తేదీ అమ్మ తిరునాళ్ళు జరిగింది. ఆ తిరునాళ్ళ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 30,000 మంది వచ్చారు. సంవత్సరానికి ఎక్కువ అవుతుంది కాబట్టి కోరికలు ఎక్కువ తీరుతున్నాయి కాబట్టి ఆ భక్తులు కూడా చందాలు అదే విధంగా ఇస్తున్నారు. గత సంవత్సరం నుంచి గత 2 సంవత్సరాల నుంచి అన్నదానం కూడా మొదలు పెట్టాము. ప్రతి అమావాస్య మినిమం 600 నుంచి 800 మందికి అన్నదానం ఉంటుంది. కాబట్టి భక్తుల సహకారంతోనే దీనికి ఇతరత్ర ఫండ్స్ ఏమీ లేవు. ఓన్లీ భక్తుల సహకారం ఇంత డెవలప్మెంట్ జరగడం కానీ ప్రతి సంవత్సరం ప్రతి నెల అమావాస్య అన్నదానం జరగడం కానీ జరుగుతుంది అన్నమాట. దేవస్థానానికి విచ్చేసిన భక్తులు అయితే మనతో ఉన్నారో సార్తో మాట్లాడదాం. నమస్తే సార్, మీ పేరు సార్? లక్ష్మణ్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ వర్క్ చేస్తుంటారు సార్. ఎప్పటి నుంచి మీరు ఈ గుడికి వస్తున్నారు? అసలు మీ విశ్వాసం ఏంటి? ఏం కోరిక తీరింది మీకు? లాస్ట్ 1 year నుంచి వస్తున్నాము. జనరల్గా స్వామివారు వైద్య వీరరాఘవ స్వామి గారు జనరల్ ఆరోగ్యం గురించి స్వామివారు అన్నమాట. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా స్వామివారికి మనం చెప్పుకుంటే అవి తీరుతుంటాయి అన్నమాట. సో ఆ విషయంలో స్వామివారు చాలా నిష్టగా మనం నమ్మితే స్వామివారికి ఆ కోరికలు తీరుతూ ఉంటాయి. మీరు కోరిన కోరికలు ఏమన్నా తీరాయా? ఇంకా నేను మామూలుగా 1 year నుంచి వస్తున్నాను. ఆరోగ్య సమస్యలు ఎటువంటి లేవు. బాగుంది. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? వీరరాఘవ. ఏం చేస్తుంటారు సార్? సిమెంట్ కంపెనీలో వర్క్ చేస్తాం. ఎప్పటి నుంచి ఈ దేవస్థానానికి వస్తున్నారు? మీ విశ్వాసం ఏంటి? మీరు కోరిన కోరికలు ఏమన్నా తీరాయా? అంటే బహుశా మా పెద్దలు మాది గూడూరు అయితే కొద్ది కాలం కిందట నెల్లూరు ఇచ్చాము. మా నాన్న కాలం నుండి మేము తిరువళ్ళూరు పోయేవాళ్ళం డైరెక్ట్గా. కేవలం ఆరోగ్యం అంతే, ఇంకా వేరే కోరికలు లేవు. అవతల మాకు 5 మంది అక్క చెల్లెళ్ళు, నేను లాస్ట్ కాబట్టి ఆయన స్వామికి మొక్కుబడి నా పేరు కూడా పెట్టుకున్నారు. మీరు కోరిన కోరికలు ఏమన్నా తీరే? ఆరోగ్యం మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం తీరకుండా పోయే సమస్య లేదు. అంత విశ్వాసం ఉంది ఈసారికి. ఇదండి శ్రీ వైద్య వీర రాఘవ స్వామిపై స్పెషల్ స్టోరీ. సో చూస్తూనే ఉండండి మా సువర్ణ మీడియా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కెమెరామెన్ శంకర్తో మీ సుమబిందు.